విషయముండవి రహస్యములను నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి ఈ పరిశుద్ధ నామయుక్తముగా మేము పుట్టినట్లు ఈ పరిశుద్ధాత్మావేశం చేత మా హృదయమందల తలంపులను మా ప్రభుని క్రీస్తు ద్వారా పవిత్రపరచుము. ఆమేన్. దేవుడు పలికి ఆనెచ్చిన మాటలు ఏమనగా, నీ దేవుడైన ప్రభువును నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. ప్రభువా మమ్మును మా హృదయములను క్రింద భూమి ఎందే కానీ భూమి కింద నీళ్ళు ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనా ఇవి చేసుకునకూడదు. వానికి సాగిలపడకూడదు, వాని పూజింపకూడదు. వ్యర్థముగా నుచ్చరింపకూడదు. ప్రభువా మమ్మును కనికరించి మేము ఆజ్ఞలకు మా హృదయములను విశ్రాంతి దినమున పరిశుద్ధ దినముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన ప్రభువునకు విశ్రాంతి దినము. మా హృదయములను దేశములో నీవు దీర్ఘాయుష్ను చూగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ప్రభువా మమ్మును కనికరించి మేము ఆజ్ఞలు కైకొనుటకు మా హృదయములను హత్య చేయకూడదు. ప్రభువా మమ్మును కనికరించి
వ్యభిచరించకూడదు. ప్రభువా మమ్మను కనికరించి నీ ఆజ్ఞగైకొనుటకు మా హృదయములను ప్రేరేపింపుము. నీవు దొంగిలకూడదు. ప్రభువా మమ్మను కనికరించి మేమి ఆజ్ఞలు గైకొనుటకు మా హృదయములను ప్రేరేపింపుము. నీవు అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ప్రభువా మమ్మను కనికరించి నీ ఆజ్ఞగైకొనుటకు మా హృదయములను ప్రేరేపింపుము. నీ పొరుగువానిలో ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, దాసినైన చేతునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని తగు దేనినైనను ఆశింపకూడదు. ప్రభువా మమ్మను కనికరించి మేమి నీ ఆజ్ఞలన్నయు మా హృదయములలో వ్రాయమని నిన్ను ప్రేరేపింపుము. ప్రభు మీకు తోడై ఉండునుగాక. మీ ఆత్మకు తోడై ఉండునుగాక. తిత్వం తర్వాత వచ్చేది మొదటి ఆదివారము సంగ్రహ ప్రార్థన, పాత నిబంధన పాఠము, ఉత్తరము, స్వార్థ భాగములు. నిన్ను నమ్మిన వారికి అందరికీ బలమైండు దేవా, మా ప్రార్థన కనుతో చిత్తగించుము. మరియు మా మధ్య స్వభావ బలహీనతను బట్టి నీవు లేనిది మంచిది ఏది చేయజాలము కనుక మేము నీ ఆజ్ఞను గైకొని చిత్తవృత్తి చేతను క్రియ చేతను నిన్ను సంతోషపరచులాగున నీ కృపా సహాయము మాకు దయచేయమని మా ప్రభుని యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. పాత నిబంధన పాఠము చదవబడను. దంజుల్పు పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి పాఠముగా పాత నిబంధన గ్రంథం నుండి సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 6వ వచన ఆరంభం. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 6వ వచన ఆరంభం. సౌలు కుమారుడైన యోనతానుకు పుట్టిన మోఫీబోషేతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు మోఫీబోషేతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము, నీ దాసుడైన నేనున్నానెన్నును. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదువని సెలవీయగా, అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడకు నేను ఎంతటి వాడను అనెను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి సౌలుకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంటతిని నీ యజమాని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమాని కుమారునికి భోజనముకై ఆహారము కలుగునట్లు నీవు
దాని పంట తేవలను. నీ యజమాని కుమారుడైన మొఫీబోషేతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయునని సెలవిచ్చను. ఈ సీబాకు 15 మంది కుమారులను 20 మంది దాసులను ఉండిరి. నా ఏలినవాడునకు రాజు తన దాసునికిచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడనైన నేను చేసేదనని సీబా రాజుతో చెప్పాను. కాగా మొఫీబోషేతు రాజకుమారులో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. మొఫీబోషేతు ఒక చిన్న కుమారుడున్నను, వాని పేరు మీకా. మరియు సీబా ఇంటిలో కాపురమున్న వారందరూ మొఫీబోషేతునకు దాసులుగా ఉండిరి. మొఫీబోషేతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు రెండును కుంటివి. ఈ మడకు మొదటి పాఠం చదువు. ప్రభువా పంపుమా నీ శుభవచమునిమా. ప్రభువా పంపుమా ప్రబలముగని వాక్యమని వివాహము చేసి ప్రభువా పంపుమా నీ శుభవచమునిమా. ప్రభువా పంపుమా వాడియున్నతి ఓడు వృక్షములే. వాడియున్నతి వటిగా చిగురు పెట్టి పూచి గాఢముగను ఫలము లీయ. ప్రభువా పంపుమా నీ శుభవచమునిమా. ప్రభువా పంపుమా. ఉత్తరము యోహాను భక్తకోటికి వ్రాసిన మొదటి ఉత్తరము 4వ అధ్యాయము 7వ వచనము నుంచి ఉత్తరము వ్రాసి ఉన్నది. ఉత్తరము యోహాను భక్తకోటికి వ్రాసిన మొదటి ఉత్తరము 4వ అధ్యాయము 7వ వచనము నుంచి ఉత్తరము వ్రాసి ఉన్నది. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమించము. ఏది అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు శాంతికరమైనటకు తన కుమారుని పంపాను. ఇందులో ప్రేమయున్నది. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగు ప్రేమింపగా మనమొకరికొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనమొకరినొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందున్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏదైనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు.
మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాం. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మరి మెరిగిన వారమే దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెలగొట్టును. ప్రేమ దండనతో కూడినది. భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించిన గనక మనము ప్రేమించుచున్నాం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధీకుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపాలన్న ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఇచ్చటికి ఉత్తరము సరే. ప్రభువు మీకు తోడై ఉండునుగాక. ఈ ఆత్మకు తోడై ఉండునుగాక. పరిశుద్ధ సువార్త పరిశుద్ధుడైన లూకా వ్రాసిన పరిశుద్ధ సువార్త 16వ అధ్యాయము 19వ వచనము నుంచి పరిశుద్ధ సువార్త వ్రాసి ఉన్నది. ప్రభువా నీకు మహిమ పరిశుద్ధ సువార్త పరిశుద్ధుడైన లూకా వ్రాసిన పరిశుద్ధ సువార్త 16వ అధ్యాయము 19వ వచనము నుంచి పరిశుద్ధ సువార్త వ్రాసి ఉన్నది. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రము ధరించుకొని ప్రతిదినము బహు సుఖపడుతుండేవాడు. లాజరును ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి
తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం ముందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టమును అనుభవించనని జ్ఞాపకము చేసుకొనము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. ఇంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోదాలకుండానట్టును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాదాలకుండానట్టును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొంటున్నానను. అందుకు అబ్రహాము, వారి వద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యుద్ధకు వెళ్ళిన పక్షమున వారు మారు మనసు పొందురని చెప్పాను. అందుకతడు, మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పిన నేను. ఈ నీ పరిశుద్ధ సువార్త నిమిత్తము పరలోక భూలోకములకును దృశ్యములన్నిటికీ సృష్టికర్తయు సర్వశక్తుల తండ్రి ఒక్కడి దేవుని నమ్ముతున్నాను. దేవుని యొక్క కుమారుడు ఒక్కడే ప్రభుని యేసు క్రీస్తు నమ్ముతున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వం కలవాడైనాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగను. ఆయన మనుషులమైన మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము దిగి వచ్చి పరిశుద్ధాత్మ చేత కన్నె మరి అవతారమైతే మనుష్యుడు ఆయన మన కొరకు పొందుబులాదాశలే వేయబడను. ఆయన బాధపడి పాత పెట్టబడను. లేఖనముల ప్రకారం 3వ నాడు తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి కుచేతి వైపున కూర్చుంటున్నాడు. ఆయన బ్రతికిన వారిని చనిపోయిన వారిని విమర్శించి మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యమునకు అంతం లేదు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవించేవాడు, తండ్రి నుండి కుమారు నుండి బయలుదేరేవాడు, తండ్రితోనూ కుమారుతో కూడా ఆరాధింపబోయి మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడైనాడు. మరియు సార్వత్రికమును అపోసం ఒకడే పరిశుద్ధ సంఘము నమ్ముతున్నాను. పాపి మోచం కొరకైనా ఒకడే బాప్తిని ఒప్పుకుంటున్నాను. చనిపోయిన వారి పునరుత్థానం కొరకును పరమందరి జీవం కొరకును ఎదురు చూస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, కృప కలిగిన దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు కొరకాయ నీకు వందనాలు. త్రిత్వం తర్వాత వచ్చేది ఈ మొదటి ఆదివారం మీరు మాతో మాట్లాడటానికి సిద్ధపడినందుకు కొరకాయ నీకు స్తోత్రాలు. మా జీవితాలలో మీ రక్షణ కార్యం జరిగించమని, ఏ సత్యమైతే మీరు వాక్యము ద్వారా మాతో మాట్లాడదలుచుకున్నారు వాటిని గ్రహించడానికి తగిన మనస్సును మాకు అనుగ్రహించండి. మీ మాటలను మేము ధ్యానించనంటుండగా మా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు ప్రభు నీ దృష్టికి అంగీకృతములుగా ఉండులాగున్న దీవించమని, ఎన్నిక లేనటువంటి నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.
మరి ఒక ఆదివారంలోనికి మనల్ని దేవుడు ప్రవేశపెట్టినందుకు కొరకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. గత 3 వారాలుగా మాట్లాడుతూ ఉన్నాం. మొదట పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుకున్నాం, తర్వాత త్రిత్వ దేవుని గురించి మాట్లాడుకున్నాం. ఈ త్రిత్వంలో దాదాపుగా 20 పైచిలుకు ఆదివారాలు ఉంటాయి. 24 నుంచి 25, 26 వరకు. ఈ ఆదివారాలలో ఇది మొట్టమొదటి ఆదివారం. ఈ ఆదివారం దినాన దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాలు పాత నిబంధన పాఠ్యభాగం సమూయేలు 2వ గ్రంథంలోను, నూతన నిబంధనలో పత్రికగా యోహాను మొదటి పత్రికలోను, సువార్తలు లూకా సువార్త 16వ అధ్యాయంలోని 2వ భాగంలోను ఈ లేఖనాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిచర్యలో అనేకమైనటువంటి సందర్భాలలో భిన్నమైన వ్యక్తులతో, శత్రువులతో, మిత్రులతో ముచ్చటించడం జరిగింది. ఆయన పరిచర్య జీవితం అంతటిలో కూడా ఆయనను అనుసరించేటువంటి సామాన్య ప్రజలైతే, ఆయనను వ్యతిరేకించినటువంటి ఆలయ పెద్దలు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, వీరందరూ రకరకాలుగా ఆయనతో సంభాషించినట్లుగా మనం చూస్తాం. ఈ సువార్త పాఠ్యభాగం అయితే పరిసయ్యులతో ఆయన మాట్లాడుతున్నటువంటి సంబంధం. ఈ పరిసయ్యులందరూ ప్రభువును ఇబ్బంది పెట్టాలన్నటువంటి తలంపు కలిగినటువంటి వారే. అయితే ప్రభు వారి ప్రశ్నలకు చక్కటి ఉత్తరము ప్రత్యుత్తరం ఇస్తూ ఉండేటువంటి వాడు. ఈ లూకా సువార్తలో చదువుకున్నటువంటి పాఠ్యభాగంలో మనమందరము ఎరిగినటువంటి ఒక పరిచితమైనటువంటి కథను మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ఈ ఉపమానం ఈ 16వ అధ్యాయం 19వ వచనం నుండి 31వ వచనం వరకు రాయబడినటువంటి లేఖన భాగంలో ఏం కథ ఉందండి? ధనవంతుడు, లాజరు. ఈ కథ చాలాసార్లు విని ఉంటాము, కానీ ఈ కథను ఎప్పుడు మనం అన్వయించుకోవడంలో విఫలమవుతూ ఉంటాం. వింటాం, విని మర్చిపోతాం. ఈ కథాంశం ఏంటంటే, ధనవంతుడైనటువంటి వ్యక్తి దేవుడు ప్రబోధించినటువంటి వాటిని చేయవలసినటువంటి వాటిని చేయక మౌనిగా ఉండిపోవటమే అతను చేసినటువంటి తప్పు. దీంట్లో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞను గురించినటువంటి కథ ఇది. ఏం ఆజ్ఞ ఇది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు.
ఈ ధనవంతుడు ఊదారంగు వస్త్రములు ధరించుకొని సన్నని నారబట్టలు, ఆ కాలంలో సన్నని నారబట్టలు అంటే భారతదేశం నుండే ఎగుమతి అయ్యేటివి పాశ్చాత్య దేశాలకు. ఖరీదైనటువంటి వస్త్రాలు భారతదేశంలో, అవి ధరించి ప్రతిదినము సంతోషించేటువంటి వాడు, తన ఇచ్చ వచ్చినట్లుగా జీవించినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఇతని గృహానికి ద్వారము దగ్గర ఇక్కడ లోపల విలాసవంతమైన జీవితము గడిపేటువంటి ధనవంతుడు వెలపట భిక్షువుగా, కురూపిగా, శరీరమంతయు గాయపరచబడి ఆకలికి అలమటిస్తూ ఉన్నటువంటి లాజరు. ధనవంతుని పేరు రాయబడలేదు కానీ లాజరు పేరు రాయబడింది. ఈ లాజరు ప్రతిదినము శ్రమిస్తూ ఉన్నాడు, కష్టపడుతూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు, వేదనతో ఉన్నాడు. శరీరం అంతా గాయాలు, కుక్కలు వచ్చి శరీరాన్ని నాకుతూ ఉన్నటువంటి దౌర్భాగ్యపు స్థితి. ఈ స్థితిలో అతడు ఎవరిని తూలనాటంలా, తన స్థితిని బట్టి దేవుని నిందించడం లేదు, సమాజాన్ని నిందించడం లేదు. ఇక్కడ ధనవంతుడు ఆ డైనింగ్ టేబుల్ మీద భోంచేసేటప్పుడు అక్కడి మధ్య ఆసియా దేశాల్లో రొట్టె ముక్కలతో ఆహారం ఎక్కువగా తింటారు. మనలాగా రైస్ ప్రోడక్ట్స్ కాదు వాళ్ళవి. ఆ రొట్టె ముక్కలు ఎలా వాడతారంటే, తిన్న తర్వాత తినేటప్పుడు చేతికి అయ్యేటువంటి కర్రీస్ ఇవన్నింటిని తుడచడానికి రొట్టె ముక్కలు వాడతారు. ఆ రొట్టె ముక్కలను తుడుచుకొని అలా కింద వేస్తారు. అందుకే బల్ల మీద నుండి పడు ముక్కలు అని రాయబడి ఉంటుంది. బల్ల మీద నుంచి ఎవరు రొట్టెలు విసిరివేయరు కదా. కానీ అక్కడ సంప్రదాయం ఏంటంటే, చేతికి ఏదైనా అయ్యిందంటే తుడవడానికి రొట్టె ముక్కల్నే, మనం ఇప్పుడు టిష్యూ పేపర్ వాడినట్టుగా వాళ్ళు రొట్టె ముక్కల్నే వాడతారు. ఆ రొట్టె ముక్కలు కింద పడితే వాటిని తీసుకొని వచ్చి బయట పారవేస్తే, ఆ పారవేసేటువంటి ఆ ముక్కల కొరకు లాజరు, కుక్కలు పోరాడేటివి. ఇది లాజరు యొక్క స్థితి. ఈ ధనవంతుడు విలాసవంతమైనటువంటి జీవితంలో ఎప్పుడు కూడా లాజర్ని ఏం మాట్లాడలే. ఆ రొట్టె ముక్కలు తినకుండా ఆపలేదు, అతనికి వేయకుండా ఆపలేదు. అతడు చేసినటువంటి తప్పు ఏమీ కనపడదు మనకు. ధనవంతుడు కూడా అయితే ఇద్దరు చనిపోవటం తటస్థించింది. ఇద్దరు చనిపోవటం తటస్థిస్తే ఏం జరిగిందండి? 22వ వచనంలో ఉంటుంది. ఎంత వైవిధ్యం అండి, ఎంత వైరుధ్యం.
లాజరు చనిపోతే దేవదూతల చేత కొనిపోబడుతూ ఉన్నాడు అబ్రహాము రొమ్మున ఆనుకొనడానికి. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు. చాలమ్మా. నరకం, పాతాళం, చనిపోయినటువంటి వాళ్ళు ఎక్కడికి పోతారు అని చాలాసార్లు మనకు ప్రశ్న వస్తూ ఉంటుంది. ఈ ధనవంతుని కథలో చాలా స్పష్టంగా రాస్తాడు, పాతాళానికి వెళ్తూ ఉన్నారు అని. అంటే దేవునితో సంబంధం లేనటువంటి వారు, దేవునితో సంబంధం ఉండేటువంటి వారు పరలోకానికి ఎక్కిపోతున్నట్లుగా మనకు కనబడుతుంది ఈ ఇలస్ట్రేషన్లో. ఈ కథనం మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మన క్రైస్తవ బాధ్యత, సామాజిక బాధ్యత, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ మనకు జ్ఞాపకం చేస్తుంది. ధనవంతుడు అడుగుతాడు అబ్రహాముని, అబ్రహామా, లాజరు వేలికొన నీటిలో ముంచి నా దాహార్తిని తీర్చడానికి నాకు సహాయం చేయమని అడిగితే, అయ్యా మీకు మాకు మధ్య అగాధం ఉంది, మీ మటు రాలేము, మీరు ఇటు రాలేరు. మరి ఏంటి తండ్రి, నేను కాలిపోతూ ఉన్నా, చాలా వేదనలో ఉన్నా, చాలా దుఃఖంలో ఉన్నా. అక్కడ దేవుడు జ్ఞాపకం వస్తున్నాడు ధనవంతుడికి. అయ్యా, నేను ఎలాగూ నరకానికి వచ్చాను, భూలోకంలో నాకు ఇంకా సహోదరులు ఉన్నారు, వారికి ఈ సత్యవాక్కును తెలియజేయటానికి నువ్వు పంపితే, చనిపోయిన ఒకడు లేచి వెళ్ళి చెప్తే వారు మారుతారేమో అని దేవుని మనవి చేస్తాడు అబ్రహాముతో. మనవి చేస్తే ఆయన అంటాడు, అక్కడ ప్రవక్తలను, ఇంకా ఎవరున్నారంటండి, మోషేను ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలను వినవలను, ప్రవచించేటువంటి వారు. ఇందులో మనకు ఒక చిన్న హెచ్చరిక కనబడుతుంది. ఏంటి హెచ్చరిక అంటే, నీకు ప్రకటించబడుతున్నటువంటి వాక్యాన్ని వినవలసినటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు ఇక్కడ. అక్కడ ప్రవక్తలు ఉన్నారు, మోషే ఉన్నారు, వారి మాటలు వింటే మీరు బ్రతుకుతారయ్యా వాళ్ళు. మన పితరులు కూడా అడుగుతూ ఉండొచ్చు మనల్ని గురించి పరలోకంలో, అయ్యా నా బిడ్డల యొక్క రక్షణార్థమై కార్యాన్ని చేయంటే వాళ్ళు వాక్యం వింటే బాగుపడతారు, వాక్యానుసారంగా జీవిస్తే బాగుపడతారు. ఈ కథలో రెండు అంశాలు మనకు బోధలోనికి తీసుకొని వస్తాడు గ్రంథకర్త. ఒకటి, మనం వాక్యం వినాలి, రెండవది వాక్యానుసారంగా జీవించాలి. ధనవంతునికి అదే చెప్తూ ఉన్నాడు పరలోకంలో. అక్కడ బోధ జరుగుతూ ఉంది, ఆ బోధ వినాలి. రెండవది, ఆ బోధ మేరకు నువ్వు జీవించి ఉంటే నువ్వు కూడా లాజరులాగా అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండేవాడివి. అయితే నువ్వు చేయవలసినటువంటి కార్యాన్ని చేయటంలో విఫలమవ్వడాన్ని బట్టి నువ్వు పాతాళంలో వేదనలో కుంగిపోతూ ఉన్నావు.
సూక్ష్మమైనటువంటి అంశాలతో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బోధన పరిచర్య అంతా సాగిపోయింది. ఈ కథనమంతటిలో ఆ రెండు అంశాలు మనం నేర్చుకోవాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నా. ఈ కథాంశం అంతా కూడా చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాటలను మనం గమనిస్తున్నాం. దేవుడు జ్ఞాపకం చేస్తాడు పరిశుద్ధ గ్రంథంలో అనేక పర్యాయాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటాడండి? చదవగలరా? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు, ఇక్కడ చిమ్మట అయినను దేవుడిచ్చినటువంటి కఠినమైనటువంటి ఆజ్ఞ ఇది. 10 ఆజ్ఞలు మాత్రమే కాదు దేవుడు ఇచ్చింది, అనేకమైనటువంటి ఆజ్ఞలు ఇస్తూ పోయాడు. ఈ లోకంలో నువ్వు ధనం కూర్చుకోనవద్దు, యు విల్ లూజ్ ఎవ్రీథింగ్. చాలా కాలం క్రితం జీటీ అబ్రహాం బిషప్ గారు, మేము, ఇంకొక స్త్రీ సహోదరి నందికొట్కు నుండి నంద్యాలకు ప్రయాణం చేస్తున్నాం. ప్రయాణం చేస్తుంటే ఒక గ్రామం దగ్గరికి వచ్చినాక, తండ్రి గారు ఈ ఆస్తులన్నీ మావే, ఇవన్నీ మేము సేల్ చేసి నీకంటే పెద్ద కారు కొంటాం, నువ్వు వాడే కారు కంటే పెద్ద కారు కొంటాం, నా కూతురుకు గ్రూప్ 1 ఆఫీసర్తో పెళ్ళి జరిపిస్తా, కోటీశ్వరులం అవుతాం మేము అని పలికినటువంటి ఆ స్త్రీ మట్టిలో కలిసిపోయింది. ఆ అమ్మాయి అన్న మాటలు జ్ఞాపకం వచ్చి బహుగా దుఃఖపడ్డాను నేను. అంత హెచ్చించుకొని ఆశపడి మట్టిలో కలిసిపోయావు కదా తల్లి, ఎవరికి ఈ సంపాదన, ఎవరికి ఆస్తులు, ఎవరికి సంపదలు, దేన్ని కూర్చుకొనవద్దండి. ఎక్కడ కూర్చుకోమంటాడు? పరలోకమందు మీ ధనమును కూర్చుకొని, అక్కడ చిమ్మెట కొట్టదు, దొంగలేరు. కనుక మన జీవితాల్లో మనం కూర్చుకొనవలసినది పరలోకంలో. నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడుంటుంది. నువ్వు ఈ లోకంలో ధనం కూర్చుకుంటే ఈ లోకమంతా చుట్టూ తిరుగుతుంటావు. పరలోకంలో నీ ధనం ఉంటే నీ మనసు ప్రభువు మీద ఆధారపడి ఉంటుంది. కనుక మన జీవితాలలో నేర్చుకొనవలసినటువంటి మరి ఒక చిన్న పాఠం, ఈ లౌకికమైనటువంటి సౌభాగ్యము, సంపద, ఆస్తిపాస్తుల కంటే పరలోకానికి, మనం దేవుని సన్నిధిలోని చేరటానికి మనం సిద్ధపడవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా కఠినంగా అంటాడు ధనవంతులను గురించి దేవుడు. మత్తయి సువార్త 19:23 అంటాడు, ఉంటే సూది బెజ్జములో దూరుట సులభం. దేనికంటే? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే
సూది బెజ్జంలో వంట దూరుట సులభం. మనల్ని అందరినీ దేవుడు మోల్డ్ చేస్తా అన్నాడు. ఈ అంశాలన్నీ ఇవన్నీ మనం వింటాం, మర్చిపోతాం. ఆ ప్రసంగం అయిపోతే దిగిపోతేనే కిందికి వెళ్ళి అడిగితే ఒక్క ముక్క ఎవరు చెప్పలేరు. ఇంకొక ధనవంతుడు ఉన్నాడు బైబిల్లో, నా ప్రాణమా తినుము తాగుము సంతోషించుము. కొట్లు విశాలపరుచుకున్నాడు, పంటంతా సమకూర్చుకున్నాడు, ఎంజాయ్ అంటున్నాడు. దేవుడేమంటున్నాడు? యూ ఫూల్, బుద్ధిహీనుడా, వెర్రివాడా, ఈ రాత్రికి నీ ప్రాణాన్ని అడిగితే నీ స్థితి ఏంటి అని. ఇది కూడా మనకు జ్ఞాపకం ఉండదు. మరి మనం దేనికోసం ఈ లోకంలో బ్రతుకుతున్నామో అర్థం కానటువంటి విషయం. తిని తాగి సుఖించి చచ్చిపోవటానిక, లేదా దేవుని ఆజ్ఞలను గైకొని దేవుని చిత్తానుసారంగా బ్రతికి పరలోకానికి చేరుకునటానిక? మనమెలా బ్రతుకుతున్నాం? మన బిడ్డలకేం నేర్పిస్తున్నాం? మన కుటుంబాలు సిద్ధపడుతూ ఉన్నాయా ఆ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి? సర్వము కలిగినటువంటి ధనవంతులు ఎవ్వరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడని చెప్తూ ఉంటే దేవుడు, మన జీవితాలు ఇంకా ఆ పాపపు సంపద కొరకు మనం ప్రాకులాడుతూ ఉన్నాం. ఈ లోకంలో ఏది మనది కాదండి. ఈ భూమి మనది కాదు, ఈ లోకం మనది కాదు. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను ఎవరి ప్రాపర్టీ? మనం దేవునికి చెందినటువంటి వారం. మనం వి బిలాంగ్స్ టు హిమ్. మనం చెప్పుకుంటుంటాం మన పిల్లలని గురించి, వీడు నా కొడుకు, ఈమె నా కూతురు, నా తల్లి, నా తండ్రి. ఎవ్రీబడి బిలాంగ్స్ టు జీసస్. ఎవ్రీబడి బిలాంగ్స్ టు గాడ్ ఇన్ హెవెన్. కనుక మన జీవితాలలో ఈ చిన్న చిన్న పాఠాలు నేర్చుకోవాలి. ఈ చిన్నవే ఒక్కొక్క మెట్టు మనం పరలోకానికి ఎక్కటానికి దోహదపడేటువంటి అంశాలు. చాలామంది పరిశుద్ధ దినాన్ని గురించి పట్టించుకున్నారు. దేవుడు అంటాడు, పరిశుద్ధ దినాన్ని జాగ్రత్తగా పాటించాలి, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుడి. 6 రోజులు కష్టపడి నువ్వు శ్రమపడి జీవించు, కానీ 7వ రోజు నీ దేవునికి విశ్రాంతి దినం. ఆ దినాన నువ్వు దేవునితో సహవసించాలని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. కనుక ఈ విషయాలన్నింటినీ మనం ఈ ధనవంతుడు లాజరు కథలో నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం. మన జీవితంలో మరి యొక్క కథనాన్ని దేవుడు పాత నిబంధన గ్రంథంలో చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో ఏం చదువుకున్నామండి మనం? సమూయేలు గ్రంథం రెండవ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 6 నుంచి 13 వచనాల్లో. ఇక్కడ కూడా ప్రేమను గూర్చినటువంటి కథనే. ఏం కథ అండి? ఈ స్టోరీ మీ అందరికీ తెలిసి ఉంటుంది.
కొన్ని పేర్లు మీకు పరిచయం అయి ఉంటాయి. దావీదు మహారాజు, సౌలు మహారాజు, మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు, రెండవ రాజు అయినటువంటి దావీదు, సౌలు కుమారుడైనటువంటి యోనాతాను, అటు తర్వాత ఆయన కుమారుడైనటువంటి మెఫీబోషేతు. ఈ నలుగురితో కథ రాస్తున్నాడు ఇక్కడ. ఈ పాసేజ్లో ఇవ్వబడినటువంటి పాఠ్యాంశంలో ఒక చిన్న హెచ్చరికలు మళ్ళీ మనకు జ్ఞాపకం చేస్తాడు. మామూలుగా అయితే శత్రుశేషము, రుణశేషము, అగ్నిశేషము ఉండకూడదట. ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే, కాల్చివేస్తుంది, చంపివేయబడవచ్చు, మనం చెల్లించలేకపోవచ్చు. దావీదులోని ది బ్యూటీ ఆఫ్ డేవిడ్, స్నేహితుడు కుమారుడైనటువంటి మెఫీబోషేతుని పిలిపిస్తాడు. పిలిపించి శత్రువు మనమడు, శత్రువు కొడుకు పిలిపించిన తర్వాత దగ్గరికి వస్తేనే మెఫీబోషేతు అని ప్రేమగా పిలుస్తాడు. నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడయ్యున్నా, నీ సంపద అంతా నేను నీకు ఇప్పిస్తా, నీ ఆస్తిపాస్తులన్నీ నేను నీకు ఇప్పిస్తా, నువ్వు దిగులు చెందని అవసరంలా. అంత మాత్రమే కాకుండా ప్రతిరోజు నువ్వు నా భోజనం వద్దనే బల్ల మీదనే భోజనం చేస్తాం. అప్పుడు మెఫీబోషేతు మాట్లాడుతున్నటువంటి మాట, అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు ఈ దాసుడునగు నేను ఎంతటి వాడనో నేను. దావీదు సన్నిధిలో ప్రాణభయంతో ప్రవేశించినటువంటి శత్రువు కుమారుడైనటువంటి మెఫీబోషేతు శ్రేష్టమైనటువంటి సమాధానాన్ని వింటూ ఉన్నాడు. తన శత్రువుతో సమాధానం కలిగి జీవించాలన్నటువంటి మొట్టమొదటి పాఠం దీంట్లో మనం నేర్చుకుంటాం. మన సంఘంలో సమాధానం ఉంది అంటే అందరము మనం ప్రేమ కలిగి జీవిస్తేనే. కొంతమంది బల్గరిస్తే వాళ్ళతో నేను మాట్లాడాను బాబు, ఎవరితో నన్ను చెప్పండి, దుఃఖం అనిపిస్తుంది. క్రైస్తవుడవే, క్రైస్తవురాళ్ళే, నీ శత్రువు నేను క్షమించకుంటే నీ క్రైస్తవేమేంటి? నేను మాట్లాడను, నాకు సంబంధం లేదు, నాకు తెలియదు. ఈ మాటలన్నీ క్రైస్తవుల్లో వినగలిగవలసినటువంటి మాటలు కాదు. ఇక్కడ శత్రువును ప్రేమించి తన సహపంక్తి భోజనాన్ని ఇస్తున్నటువంటి దావీదు వలె మనము కూడా మన శత్రువులను ప్రేమించాలి. మన శత్రువులను మనం ప్రేమిస్తే ఏమంటాడు దేవుడు? అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదు. లవ్ హిమ్. నీ శత్రువుని ప్రేమించు. చాలామందికి శత్రువులు ఉన్నారు ఇక్కడ, గమనిస్తూ ఉంటాం, చెప్పే వరకు చెప్తూ ఉంటాం, వాక్యంలో అవకాశం వస్తే బోధిస్తూ ఉంటాం. నేను ఈరోజు ప్రసంగంలో నేను ధ్యానం చేసేటప్పుడు నాకు తోచినటువంటి మాటలు ఏంటంటే,
లోతైనటువంటి వేదాంతము కంటే సూత్రప్రాయమైనటువంటి సంక్షిప్తమైనటువంటి నేర్చుకున్నదగినటువంటి పాఠాలను నేను జ్ఞాపకం చేస్తున్నా మీకు. ఈ పాసేజ్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తిరిగి 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 చదవండి. గాడ్ విల్ టాక్ టు యూ. దేవుడు మనతో మాట్లాడతాడు. మన జీవితాలలో ఆ శ్రేష్టమైనటువంటి ప్రేమతత్వాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. సో పాత నిబంధన పాఠ్యభాగము ప్రేమ గురించి మాట్లాడుతుంది. నీ శత్రువును ప్రేమించాలి. సువార్త పాఠ్యభాగం ఏమంటుంది? బీదలను కటాక్షించువాడు ధన్యుడు. బీదలను కటాక్షించాల. తల్లిదండ్రులు లేని వారిని, వితంతువులను, శ్రమలను అనుభవిస్తున్నటువంటి వారిని, చెరసాలలో ఉన్నటువంటి వారిని యెషయా గ్రంథకర్త చాలా మాటలు చెప్తాడు. నజరేతు ప్రణాళిక చాలా మాటలు చెప్తుంది. ఈ అంశాలన్నింటినీ మనం జ్ఞాపకం ఉంచి మన జీవితాలను మనం సరిచేసుకోవాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నా. అద్భుతమైనటువంటి దేవుని రక్షణ ప్రణాళికలో మనం ఉండాలి అంటే మన శత్రువులను మనం ప్రేమించాలి, బీదలను కటాక్షించాలి. ఇక చివరి పాఠ్యభాగం ఏంటండి? చివరి పాఠ్యభాగం, పత్రిక పాఠ్యభాగం యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలోని మొట్టమొదటి మాట ఏముందో చదవండి. ఏం చేయాలంటండి? ఒకరినొకడు కలహించుకుందామనుందా? లేదు కదా. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతుము. ఏలైనగా ప్రేమించు ప్రతివాడును యు వాంట్ టు నో జీసస్, దెన్ యు లవ్ యువర్ నైబర్. నీకు దేవుడు అర్థం కావాలంటే ఫస్ట్ నీ పొరుగువాడు అర్థం కావాలి, నీ సహోదరుడు అర్థం కావాలా, నీ తోటి సహోదరి అర్థం కావాలి. అప్పుడు కానీ దేవుడు అర్థం కాడు. దేవుడు ఎలాంటి వాడు? దేవుడు ప్రేమస్వరూపి. కాబట్టి ప్రేమ లేని వాడెవడు దేవునిని ఎరుగడు. ఇంకా స్పష్టంగా చెప్తాడు, నీ పొరుగువారిని నువ్వు ప్రేమించలేక నీ దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నానని చెప్తే అది అబద్ధం అంటాడు. నిజంగా మన పొరుగువారి పట్ల మన బాధ్యత, తోటి విశ్వాసి పట్ల మన బాధ్యత, వీటిని మనము జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నా. తర్వాత వచనంలో కూడా అంటాడు, 11వ వచనంలో చూడండి. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింప బైండింగ్, ఎగ్జంప్షన్ లేదు ఈడ. నువ్వు ప్రేమిస్తే ప్రేమించాయా, లేకపోతే లేదు, అయినా నేను క్షమిస్తాను అనటంలా. నీ బైండింగ్ డ్యూటీ, నువ్వు ఇతరులను ప్రేమించాలి, ఇతరులను క్షమించాలి, ఇతరుల కొరకై నీ జీవితాన్ని వ్యయపరచాలి. చాలా అద్భుతమైనటువంటి మాటలు ఇందులో రాయబడి ఉన్నాయి. ప్రియమైనటువంటి వారులారా, మనం దేవుణ్ణి ప్రేమించుతూ మన పొరుగు వారిని కూడా మనం ప్రేమించాలి. ఇలా ప్రేమించినప్పుడు
ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. మన జీవితాలలో దేవుని పరిశుద్ధాత్మ కుమ్మరింపు మనం ఇతరులను ప్రేమించినప్పుడు మనం పొందుకుంటాం. తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడు అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడు అయినటువంటి దేవుడు అందరూ చెప్పేటువంటి మాట, దేవుని యొక్క ప్రేమను మనం ఇతరులతో పంచుకొనవలసినటువంటి వారముగా ఉన్నాం. ఈ చాప్టర్ అంతా ఇందాక చదువుకున్నటువంటి 7 నుండి 21 వచనాలంతా కూడా ప్రేమ 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 అనే బోధిస్తుంది. ఎందుకంటే ప్రేమలో భయం ఉండదు. అంతేకాకుండా పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడిన వాడు కాడు. ఎవరు ప్రేమించారంట మొదట మనల్ని? ఆయనే మనల్ని ప్రేమించాడు. యోహాను సువార్త 3:16 అదే వింటాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించగలిగినంతటి అద్వితీయ ప్రేమ దేవుంది. తన కుమారుని ఇచ్చివేయటానికి కూడా వెనకాడనటువంటి దేవుని ప్రేమ మన జీవితాలలో ఈ ప్రేమ మనం కలిగి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. కనుక మనం ఇలాంటి ప్రేమతో నింపబడాలి. పరిశుద్ధాత్మలో మనం నింపబడ్డాం. ఒక ఆదివారం త్రిత్వ దేవుణ్ణి అవగాహన చేసుకున్నాం. త్రిత్వంలోని ఈ మొదటి ఆదివారం మనం నేర్చుకొనవలసినది ప్రేమించడం, ప్రేమించబడ్డం. ఈ ప్రేమ మనకు లేకపోతే మన జీవితాలలో మనం దేవుణ్ణి చూడలేం. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. చాలామంది మీ అబద్ధికులమే. దేవుని ప్రేమించినట్లుగానే ఉంటుంది కానీ మన జీవితం, మన పొరుగు వారితో మన సంబంధాలు అంత సఖ్యతగా ఉండవు. నీకు ఎవరైనా శత్రువులు అంటే గో అండ్ ఫర్గివ్ దెమ్ నౌ ఇట్సెల్ఫ్. నీకెవడైనా శత్రువు ఉన్నాడే, ఫోన్ చేసి క్షమించమని అడుగు. నువ్వు ఎవరితోనైనా మాట్లాడడం లేదా పట్టుదలకు పోయి గో అండ్ మేక్ ఎ కాల్ టు హిమ్. ఐఎమ్ సారీ మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, ప్లీజ్ ఫర్గివ్ మీ అని దేవుని సన్నిధిలో ఆ క్షమాపణను నీ పొరుగువారి ఎడల మీరు అడిగితే యు విల్ బి బ్లెస్డ్ చైల్డ్. ఎవరితోనూ కలహం పెట్టుకోకండి, ఎవరితోనూ వ్యాజ్యమాడకండి. ఈవెన్ భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోయినా గో అండ్ అపాలజైజ్. చాలామందికి అవగాహన రాహిత్యం.
దేవుని యొక్క ప్రేమను నువ్వు పొందుకొనాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొనాలంటే, దేవుని ఆజ్ఞలను గైకొనాలా. దేవుడిచ్చినటువంటి ఈ 2 ఆజ్ఞలు, ఆయనను ప్రేమించడం, నీ పొరుగు వారితో ప్రేమ కలిగి ఉండటం, ఈ రెండింటిని, ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జీవించాలని ప్రభు పేట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ ఆజ్ఞలను నువ్వు గాయకుంటే పరలోకంలో నీకు స్థానం సుస్థిరమండి. ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవాన్ని పాపిని నన్ను క్షమించు. హౌ లాంగ్ యూ విల్ బీ ఏ సిన్నర్? ఎంతకాలం పాపిగానే ఉంటావు? ప్రతిరోజు అదే ప్రార్థనే, పాపిని క్షమించు, తప్పు చేశా క్షమించు. ఎంతకాలం తప్పులు చేస్తావు? మారవా? దేవుని ఆజ్ఞలను గైకొనవా? జీవితంలో దేవునితో సంబంధం ఏర్పరచుకున్నవా? నేర్చుకోవాలి. ఇంకెప్పుడు పాపినని ప్రార్థన చేయకుండా ఉండడానికి తగినంత ప్రేమను నీ హృదయంలో నింపుకో. అది ఎక్స్ట్రీమ్ క్రైస్తవ్యంలో. పదే 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 పాపినని చెప్పుకునడానికి బదులుగా, ప్రభువా నీ బిడ్డను నన్ను అంగీకరించు, ప్రేమించడానికి నాకు నేర్పు, ప్రేమలో నేను విఫలము కాకుండా నన్ను నడిపించు, నీకు ఇష్టమైనటువంటి బిడ్డగా నన్ను తీర్చిదిద్దు, నీ ప్రేమ ఈ లోకంలో నేను పంచడానికి నాకు సహాయంను దయచేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే, దేవుడు మన మనవులను అంగీకరించి ఆయన ప్రేమను మనలో నింపుతాడు. తలలు వంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, కృప కలిగిన దేవ, ప్రేమించటం మాకు నేర్పండి. నీ వాక్యాన్ని పఠించాం, నీ వాక్యము లోతులోని వాక్యాన్ని చూసుకున్నాం. మెఫీబోషేతును దావీదు ప్రేమించినటువంటి రీతిగా, దావీదు ఏ రీతిగా తన శత్రువు కుమారుణ్ణి ప్రేమించాడు, ఆ రీతిగా మా శత్రువులను మేము ప్రేమించడానికి మాకు సహాయం దయచేయి. ధనవంతుడు లాజర్ను ప్రేమించటంలో విఫలమై పాతాళానికి వెళ్ళవలసి వచ్చింది ప్రభా. మేమైతే అలా పాతాళానికి వెళ్ళాలని మాకు లేదు. మా శత్రువులను సైతం, మా బీదలను సైతం, మా ఎదుట ఉన్నటువంటి అభాగ్యులను, నిర్భాగ్యులను సైతం మేము కనికరించే మనసు మాకు దయచేయి, ప్రేమించే మనసు మాకు దయచేయి. పత్రిక పాఠ్యభాగంలో చదువుకున్నటువంటి రీతిగా, అయ్యా మేము నిన్ను ప్రేమిస్తున్నామని చెప్పి మా పొరుగువారిని ప్రేమించకపోతే మేము అబద్ధికులం అవుతాం. అలా అబద్ధికులుగా ఉండడానికి మాకు ఇష్టం లేదు. మమ్మల్ని నీ ఆత్మ చేత నింపి, నీ ప్రేమ చేత నింపి, మా జీవితాలలో నూతనమైనటువంటి అధ్యాయాన్ని ప్రారంభించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సంఘ ప్రకటనలు. మరి ఈ దినము ఈ టీవీ లైవ్ ప్రోగ్రాం స్పాన్సర్ చేసినటువంటి వారు శ్రీమతి ఇందుల శ్యామలమ్మ గారు, త్యాగరాజ్ సార్ గారు స్పాన్సర్ చేసి ఉన్నారు. ఎందుకనగా తన ఏకైక కుమారుడు థామస్ సాల్మన్ రాజు గారు యునైటెడ్ థియోలాజికల్ కాలేజ్ బెంగళూరులో వేదాంత విద్యను ముగించుకొని ఆర్డైన్ పర్సన్గా హోలీ క్రాస్ కెథడ్రల్
పాస్టర్ 2లో వారు పనిచేస్తున్నారు. కాబట్టి దేవుడు కుటుంబంలో చేసినటువంటి మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఈ టీవీ లైవ్ ప్రోగ్రాంకు త్యాగరాజ్ సార్ గారు, శ్రీమతి శ్యామలమ్మ గారు కుటుంబ సభ్యులు స్పాన్సర్ చేసి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి సంరక్షించి కాపాడునుగాక. ఈ లైవ్ ప్రోగ్రాంకు ఎవరైనా స్పాన్సర్ చేయదలిసినటువంటి వారైతే ఉన్నట్లయితే డీనర్ చైర్మన్ కానీ సెక్రటరీకి టైలర్కు తెలియజేయవలసిందిగా ప్రభుపేట మేము మనవి చేస్తుంటున్నాం. బిషప్ గారి యొక్క ఆదేశం మేరకు మనము ఈ లైవ్ ప్రోగ్రాం ఆచరిస్తుంటున్నాం. ఈ లాక్డౌన్ ఈ నెల 10వ తారీఖు వరకు ఉంటున్నది. మరి దేవుడు ఈ లాక్డౌన్ తీసివేసి అందరికీ కూడా సంపూర్ణమైనటువంటి స్వస్థత దేవుడు దయచేయనట్లు ప్రార్థించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తుంటున్నా. సంఘస్థులందరూ కూడా సెక్షన్ మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు నెల చంద కట్టవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తుంటున్నా. మన సంఘములో ప్రభువును నిధించిన వారి కొరకు వారి కుటుంబముల కొరకు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తుంటున్నా. మరి ప్రతి ఆదివారము ఈ లైవ్ ప్రోగ్రాం జరుగుతుంటున్నది. మరి కోయర్ మాస్టర్ మరి జేవిఆర్ సార్ గారు ఎన్ని పనులు ఉన్నప్పటికీ హాజరై మరి కార్యక్రమాన్ని జయప్రదం గావిస్తున్నాడు. కాబట్టి మరి సార్ గారిని వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి సంరక్షించి కాపాడనుగాక. సంఘ ప్రకటనలు సమాప్తం. మనమందరం లేచి నిలుచుండి దైవ భయముతోనూ భక్తితోనూ మన ప్రభువును కల్పించము. మనుషులు మీ సత్తును చూచి పరలోకం నిమిత్తను మహిపరచు వారి యొక్క మీ వెలుగు ప్రకాశింపనివిడి. మనుషులు మీకేమి చేయవు మీరు కోరు అలాగను మీరును వారికి చేయుడి. ఈ ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశం అయినది. ప్రభువా నేను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడగాని పరలోకం అతని చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. దేవుని స్తుతి యాగము చేయము, మహోన్నతునికి నీ మృక్కుబడులు చెల్లించము. నావన్నీ అంగీకరించు నీ దేవ నన్నెప్పుడు నీవు కరుణించుమి. నావన్నీ కృపచేత నీవనాలోదిన నావన్నీ కృపచేత నీవనాలోదిన భావము నన్నేను బహుధైర్యముందేత నావన్నీ అంగీకరించు నీ దేవ నన్నెప్పుడు నీవు కరుణించుమి. నీకు నా ప్రాణము నిజముగా నర్పించి నీకు నా ప్రాణము నిజముగా నర్పించి నీకు వీగుగట్టి నీ కొరకు నిలిపేద నావన్నీ అంగీకరించు నీ దేవ నన్నెప్పుడు నీవు కరుణించుమి. సత్యంబు నీ ప్రేమ చక్కగా మదివోని సత్యంబు నీ ప్రేమ చక్కగా మదివోని నిత్యంబు వరమూల నీ సేవ చేసేద నావన్నీ అంగీకరించు నీ దేవ నన్నెప్పుడు నీవు కరుణించుమి. నీ సేవ జరిగేడు నీ ఆలయము నాకు
నీ సేవ జరిగేడు నీ ఆలయము నాకు ఆశ చే నడిపించు మరలా నా పదములు నావన్నీ అంగీకరించు నీ దేవ నన్నెప్పుడు నీవు కరుణించు హృదయంబు నీకిత్తు సదనంబు గావించి హృదయంబు నీకిత్తు సదనంబు గావించి పదిలంబుగా దాని పట్టి కాపాడు నావన్నీ అంగీకరించు నీ దేవ నన్నెప్పుడు నీవు కరుణించుమి. అలాగే నిలుచుండి కానుక కొరకు ప్రార్థించము. ఓ సృష్టికర్త, పరిశుద్ధ దేవదూతల చేత నిత్యం ఆరాధింపబడువాడా, సమస్తము నీ యొద్ద నుండి వస్తున్నది. నీ దానిలో మేము నీకు ఇస్తున్నాం. నీ బలేదు మేము నీకు తెలిసే కానుకలను అర్పణలను దాంతో కూడా నీ దివ్య మహత్యమిక సేవకై నీకు సమర్పించి మమ్మల్ని అంగీకరించమని మా ప్రభుని యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రార్థించుదము. క్రీస్తు సంఘమంతటి కొరకును వారి వారు అక్కడ బట్టి మనుషులందరి కొరకును ప్రార్థించుదము. సర్వశక్తి సదా జీవించున్న దేవా, మేము మనుషులందరి కొరకు ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞత స్తోత్రం చెల్లింపు నీ పరిశుద్ధ పుస్తకంలో మాకు నేర్పుతావు కదా. నీ దివ్య మహత్యం మేము చేస్తున్న మా ప్రార్థన మిక్కిలికంతో చిత్తగించమని వినయముగా ప్రతిమాలకుంటున్నాం. సత్యము, ఐకమత్యము, సమధిగల మనసుతో సాధు సంఘం ఎల్లప్పుడూ ఆవేశపు జీవుని వేడుకుంటున్నాం. నీ పశునామం వారందరూ నీ పశు వాక్యముగా సత్యోదేశం ఏకీభవించి ఐక్యముతోనూ దివ్య ప్రేమతోనూ జీవించినట్టు దయచేయము. పరలోక తండ్రి, బిషప్పులు, ప్రీస్టులు, డీకనులు అందరూ ముఖ్యంగా ధర్మరాజు సాలమను మా మోడరేటర్ను, రైట్ రెవరెండ్ డాక్టర్ ఈ పుష్పలతో అనబడే మా బిషప్ను తమ రేపటి చేతను ఉపదేశం చేతను సత్యం జీవగలని వాక్యం ప్రసిద్ధి చేసి పరిశుద్ధ సంస్కారం క్రమంగా నిధావితంగా ఆర్జించినట్లు వారికి కృపనిమ్ము. మరియు నీ వార్తను వ్యాపింపజేయుటకును నీ సంఘమును కట్టుటకును పాటుపడుతు నీ సేవకులందరినీ వారి వాటిలో దీవించి భూలోకమంతా సత్యం కూర్చొని జ్ఞానం బహుళాగా అనుగ్రహింపమని నేను ప్రార్థిస్తున్నాం. నీ జనులందరూ ముఖ్యంగా గైకొడుకుని నీ సభవారను వినయ హృదయంతోనూ తగిన భక్తితోనూ నీ పరిశుద్ధ వాక్యం విని గైకొని తాము బ్రతుకుతున్న నీ పరిశుద్ధతోనూ నీతితో నిధాత్మగా సేవించినట్టు వారికి నీ దివ్య కృపనిమ్ము. మరియు సమస్త జనాంగములు నీతి సమాధాన మార్గం నడిపించమని నేను వేడుకుంటున్నా. ఈ దిన వ్యక్తి నెమ్మదిగా బ్రతుకున్నట్టు రాజులను, పాలకులను, ముఖ్యంగా మా దేశ ప్రెసిడెంట్ను, ప్రధానమంత్రిని, ఈ రాష్ట్ర గవర్నర్ను, వారి కింద అధికారం పొందిన వారిని నడిపించమని నేను వేడుకుంటున్నాం. ఈ పరమాశ్వరవాన్ చేత మేము హెచ్చు కరువు నుండి కాపాడబడి భూపలములు ఆయా కాలములు కృతజ్ఞత హృదయంతో అనుభవించినట్టు దయచేయము. మరియు యశాశ్వతమైన జీవితకాలమందు శ్రమ, దుఃఖము, ఇబ్బంది, రోగము మన కష్టం చేత బాధపడిన వారందరూ ప్రభుని దేవులు ఆదించి వారికి సహాయం చేయవాలని నేను మిక్కిలి వెంట ప్రతి మారుకుంటున్నాను. నేను విశ్వాసం భయం కలవాలని ఈ జీవితాన్ని నీ సేవకులందరూ నీ దైత కూడా కాపుదలకు అప్పగించున్నా. మరియు నీ పశువులందరినీ ప్రకటించిన ఆచరణ కృపాసుత్వం బట్టి నిత్యముగా శుద్ధి ఉదయపూర్వకం కృతదామని అర్పించున్నాం. అంత్యదినమందు మేము నీ కుమారమును శరీరం చేరిన వారందరూ నీ పరలోక రాజ్యం మంది పాల్గొనట్లు విశ్వాసమందు నిలకడకును నీ పరిశుద్ధాత్మ విజేతను మాకు శక్తి కలిగి చేయమని వేడుకుంటున్నాం. ఓ తండ్రి, నీతోను పరిశుద్ధాత్మతో ఏక దేవుడిగా యుగం జీవించి వెళుతున్నాడు మా ఒక్కడే మధ్యవర్తి మా పక్షు యేసుక్రీస్తు నిమిత్తము దీనిని అనుగ్రహింపుము. ఆమేన్. మీ పాపముల నిమిత్తం వాస్తవముగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపడి మీ పొరుగు వారి ప్రేమయు స్నేహమును కలిగి ఇక మీరు దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గములను నడుచుకొనొచ్చు క్రొత్త నడవడి గలవాటకు నిశ్చయించుకుంటున్న మీరు విశ్వాసంతో దగ్గరకు వచ్చి మీ ఆదరణ కొరకు పరిశుద్ధ సంస్కారం పుచ్చుకునుడి. వినయముగా మోకాలుని సర్వశక్తుల దేవుని ఎదుట మన పాపములు దీన మనస్సుతో ఒప్పుకొందాము. సర్వశక్తుల దేవా, మా ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి, సమస్తమును సృష్టించినవాడా, మనుషులందరికీ న్యాయాధిపతి, నీ దివ్య మహత్యముల విరోధముగా మేము తలంపుతోనూ మాటతోనూ క్రియతోనూ అడుగడుగును ఘోరంగా పాపము చేసి మిక్కిలి న్యాయమైన కృతకు పాత్రమైనాము. మా నాన్న విధ పాపం దుర్మార్గం మేము ఒప్పుకొని విలిపించున్నాము.
ఈ మా కానుకలకి పడుదలకు పశ్చాత్తాపడి మనస్ఫూర్తిగా దుఃఖించున్నాను. మన జ్ఞాపకం మాకు బాధకరముగా ఉన్నది, మన భారం తాళదైనై ఉన్నది. మిక్కిలి కనికరం తండ్రి, మమ్మల్ని కనికరించము, మమ్మల్ని కనికరించము. ఈ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తం జరిగినదంతా క్షమించము. ఈ నామ ఘనతయో మహిమయో కలుగునట్లు మేము ఇక కొత్త నడవడి గలవారమై ఎల్లప్పుడూ నిన్ను సేవించి సంతోషపరచులాగున మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపుము. ఆమేన్. మన పరలోక తండ్రి అయిన సర్వశక్తి దేవుడు మనస్ఫూర్తిన పశ్చాత్తాపముతోనూ నిజమైన విశ్వాసంతోనూ తన వేమల వారికి అందరికీ పాపము క్షమించని తన గొప్ప కనుక మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన యేసుక్రీస్తు నిమిత్తం మిమ్మల్ని కనికరించి మీ పాపములని క్షమించి వాటి నుండి విడుదల చేసి సమస్త సద్గుణులను మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నిత్య జీవములకు తీసుకుని వెళ్ళుగాక. ఆమేన్. రక్షణ కలిగిస్తూ తన యజమానుల వద్ద చెప్పడి ఆదరణ కలిగించు మాటలు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నేను మీకు విశ్రాంతి కలుగా దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తల్లి కుమారుని విశ్వాసము ప్రతిపాదన నశించగా నిత్య జీవములను ఆయన నన్ను గ్రహించెను. పరిశుద్ధ పౌరుష కూడా పాపను రక్షించలకు క్రీస్తు లోకములకు జనను వాక్యము నమదయు పూర్ణ అంగీకరణ యోగమయ్యో పరిశుద్ధ యోహాను చెప్పినది కూడా ఎవరైనా పాపం చేసిన నీతి క్రిస్తమూర్తుని తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ప్రభు మీకు తోడై ఉండునుగాక. నీ ఆత్మకు తోడై ఉండునుగాక. మీ ప్రేమలను లేవనెత్తుకొనుడి. ప్రభువైపునకును వాటిని లేవనెత్తుకొను మన ప్రభువైన దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుదము. అలాగూ చేయుట తగినదియు సరియున్నది. ఓ ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, సర్వశక్తిమంతుడా, నిత్యుడా దేవా, అన్ని కాలముల యందును అన్ని స్థలముల యందును నీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుట మాకు మిక్కిలి తగినదియు సరియు మాదియున్నది. కాబట్టి దేవదూతలతోను ప్రార్థనాతోను పరలోకపు సర్వసమూహముతోను నీ ఘనమైన కొనియాడుతూ మహిమపరచుతూ నిన్ను సదా స్తుతించుచున్నాము. శుద్ధ శుద్ధ శుద్ధ
దేవా నీకు మహిమ సర్వకాలం కలుగుగాక. సర్వోన్నతుడవు నీవే, దేవా స్తుతి నీకు కలుగుగాక. నీ దేవా స్తుతి నీకు కలుగుగాక. ప్రభు ప్రేరణ వచ్చేవాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన వాటిలో సర్వశక్తుల దేవా, మా పరలోకపు తండ్రి, నీవు నిజముగా పరిశుద్ధుడవు, నీవు నిజముగా స్తుతించినవాడవు. మా విమోచన కొరకు మా స్వభావం ధరించుల మీద మరణం పొందుటకునే కుడే కుమారుని యేసు క్రీస్తు మహాకం చేత ఇచ్చింది కదా. దాని మీద ఒక్క మారాయన తను అర్పించిన తన ఒకడే అర్పణల వల్ల సర్వలోక పాపం నిమిత్తం నిండు సంపూర్ణమును చాలిన బలియు ఆత్మడయు ప్రాయశ్చిత్తము చేసి తన విలువలేని ఆ మరణం గురించి శాశ్వత స్మరణ చేయుటను నియమించి తాను తిరిగి వచ్చి తను జరుపుతున్న వలన తన పరిశుద్ధ సువార్తని మాకు ఆజ్ఞాపించాను. ఆయన అప్పగింపబడిన ఆ రాత్రి రొట్టె పట్టుకొని నీకు స్తోత్రము చేసి దాన్ని విరిచి తన శిష్యులకిచ్చి తీసుకుని తినుడి, ఇది మీ కొరికే పట్టున నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మటాన్ని గిన్నె పట్టుకొని స్తోత్రము చేసి దాని వారికి ఇచ్చి, దీనిలో మీరందరూ త్రాగుడే, ఇది పాప పరిహారం కొడుకై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుతున్న క్రొత్త నిబంధన యొక్క నా రక్తం, ఇది మీరు తాగుతున్న నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. ఆమేన్. కాబట్టి ఓ ప్రభువా, పరలోక తండ్రి, నీవు నీ చేకులమైన మేము నీ దివ్య మహాత్మ ఎదుట ఈ నీ పరిశుద్ధమే యుద్ధని కుమారు మాకు ఆజ్ఞ విశ్వాసం ఆజ్ఞ జరుగుతున్నాం. మరిన్ని దివ్య శ్రమలను విలువలేని మరణము బలం కొనపడుతాను మహిళ గురి ఆరోగ్యం తెచ్చుకొని వారి మూలైన మాకు సంపాదించని వారిని బట్టి నీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అర్పించడం మా అతిథులను గొప్ప మాయంతో నేను మరణ వస్తున్న ఎదురు చూస్తున్నా. మరియు స్తుతి కృతజ్ఞతలను ఈ మా యాగం గురించి అంగీకరించమని దయచేయాలి తండ్రి, నేను మీకు మాల్కొంటున్నా. నీకు మా నేసుకున్న మరవలం ఆయన రక్తం విశ్వాసం ద్వారా మేము నిస్సంగమంతయు ఆయన శ్రమలు కలిగిన పాప పరిహారం తక్కిన నిపుణులు పొందిన దయచేయముగా వేడుకొంటున్నా. మీకు తండ్రి, మేము విరుచులో శరీరంలో పాల్పొందడయు మేము దీవించు భద్రతాలో పాల్పొందనట్టును మా మీదికి ఈ నీవుని మీదికి జీవించిన పరిశుద్ధాత్మను పంపమని నేను మేము పాల్పొందుతున్నా. ఈ పరిశుద్ధ సమభక్తుల్లో పాల్పొంది మేమందరం నీ కృపతోనూ దీవుతుండాలని పొబడి నీ కుమారు మార్గేశ్వర శరీరం ఏకం చేయాలని అనుగ్రహించమని నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ఓ ప్రభువా, ఇక మమ్మల్నిగా మా శరీరాత్మ వివేకమును జీవముల ప్రణగా నీకు చెల్లించి సమర్పించుకుంటున్నా. మరియు మా నాన్న పాపం బట్టి నీకు ఆగమైన మేము ఐగ్గులను మా యొక్క తోచక మా ప్రాణం క్షమించి మా కౌశమైన కర్తవ్యం అంగీకరింపమని మా ప్రభు యేసు క్రీస్తు ద్వారా వేడుకుంటున్నా. ఓ సర్వశక్తుల తండ్రి, ఆయనతో పరిశుద్ధాత్మ ఐక్యమునందు నీకు సమస్త ఘనతయు మహిమయు ఆయన ద్వారానే యుగ యుగములకు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడైన క్రీస్తు చేయమని ఆజ్ఞాపించి మనకు నేర్పిన ప్రార్థనను ధైర్యముతో చెప్పుదము. మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక.
నీ నీ రాజ్యం రాజ్యం వచ్చునుగాక. వచ్చునుగాక. నీ నీ చిత్తం చిత్తం పరలోకమందు పరలోకమందు నెరవేరును నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మా మా దిన దిన ఆహారం ఆహారం నేడు నేడు మాకు మాకు దయచేయము. మా మా లోపల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలో చేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తియు మహిమయు నిరంతరం మీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు సమాధానం ఎల్లప్పుడూ మీకు తోడైన కాక. నీ ఆత్మకు తోడైనను గాక. అందరం కలిసి వినియ సామీప్య ప్రార్థనను దీన స్వరముతో అందరం కలిసి చెప్పుదాము. కనికరముల ప్రభువా, మేము నానాడు గొప్ప కనికని విడిచి మా సునీతి నమ్ముకొని నీ బలితగా తెగించలేను. నీ బల్ల కింద పడిన ముక్కలు ఏరుకొని దేవుకులు గలవా కాము కానీ నీవెప్పుడు నువ్వు కనికరిని దక్షిణ కలిగి మార్పు నేను ప్రౌఢ అయినావు. కాబట్టి కృపల ప్రభువా, మా పాపం శరీరం నీ ప్రియకుమారుని యేసుక్రీస్తు శరీరం చేత శుద్ధి చేయమని మా ఆత్మని మిక్కిలి అమూల్యమైన రక్తం చేత కడగమని మేము ఆయనలో ఆయన మాలోను ఎల్లప్పుడు నివసించినట్టు ఆయన రీతిగా ఆయన మాంసం తినటకును ఆయన రక్తం త్రాగుటకును మాకు కృపను గ్రహించుము. ఆమేన్. దేవుని మమ్మును మోసికొని పో దేవుని గ్లోరీ మమ్మును పాపములు మోసికొని పో దేవుని గొర్రెల నీ సమాధానము మాకు దయచేయుము. దగ్గరకు వచ్చి మీ కొరకు ఇవ్వబడుతున్న యేసుక్రీస్తు శరీరం పుచ్చుకొని మీ శ్వాసం చేత కృతజ్ఞత ఆయన ఆహారముగా చేసుకునుడి. యేసు ఎంతో గొప్ప మిత్రుడు, ప్రీతిలేని దయచేత హత్తుచు ప్రేమించును. క్రీస్తు యందు మన భారం మానప్పగించిన శక్తిగల యేసు చేత మోతలెల్ల వీడును. నీతిగల మన యేసు ధృతిగల మిత్రుడు.
క్రీస్తు యొక్క దీప్తి చేత ప్రోత్తగతి చూతురు దయగల మన యేసు ప్రియమైన మిత్రుడు మాయలోకమందు నీజ సాయుడై కాపాడును బాయ దుఃఖ శ్రమలాది మోయరాని బాధల జయమొక్కు స్థాయి వృద్ధి చేయును. ప్రభువు మీకు తోడైనను గాక. నీ ఆత్మకు తోడైనను గాక. ప్రార్థించదము. సదా జీవించుండు సర్వశక్తి దేవా, ఈ పరిశుద్ధ మర్మమును తట్టుగా పుచ్చుకున్న మమ్మును నీ కుమారుడును మార్గేశ్వక మిగిలి విలువల శరీర రక్తములు అనాథ సంబంధంలో ఆహారంతో పోషముంటున్నావు కనుక నీకు కృతజ్ఞతాస్తుతం చెల్లిస్తున్నా. మరియు నీకు మా దయాదకం కలవనియు విశ్వాసం దివ్య సమూహము నీ కుమారము శరీరములో నిజమైన మేము చేర్చబడినా మరియు ఆయన మరణం యొక్క పుణ్యములకు నిరీక్షణ ద్వారా నీ రాజ్యం వాస్తవమైన ఇందువల్ల మాకు రూఢి పెడుతున్నావు కనుక మనస్ఫూర్తిగా నేను స్తుతించుతున్నా. ఓ పరలోక తండ్రి, కాబట్టి సహవాసంలో మేము నిలిచి ఉండి నీ విధించిన మంచి పనులన్నిటినీ మేము చేయించినట్లు నీ కృప చేత మాకు సహాయం చేయమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా బహు వినయంగా ప్రతిమాలు కొంటున్నాం. ఆయనకు నీకును పరిశుద్ధాత్మకును సమస్త ఘనతయు మహిమయు యుగ యుగములకును కలుగును గాక. దేవునికి మహిమ కలుగునున్నతమైన ఘనతలములకు సమాధానం నరులకాయన దయ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమలు అరుచున్నామే కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, భూలోక సంబంధమైన వారిని మేము లక్ష్య పెట్టక పరలోక సంబంధమైన వారిని ప్రేమించినట్టు దాయిచేయం. మరి స్థిరమగని వారిని ఎందుకు మేము సంచరించచ్చు స్థిరమగు వారిని హత్తుకున్నట్టు దయచేయము. నీతో పరిశుద్ధాత్మ ఐక్యమని ఏకదేవుడిగా యుగ యుగం జీవించి చేరుతున్నాడు మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. బుద్ధియంతుడికి మించిన దేవుని సమాధానం మీకు తోడై ఉండి దేవుని కూర్చుంటే ఆయన కుమారుడు యేసు క్రీస్తుని కూర్చున్నట్టు తెలివి ఎందును ప్రేమ ఎందును మీ హృదయములను మనస్సులను కాపాడును గాక. తండ్రియు కుమారుడును పరిశుద్ధాత్మ సర్వశక్తుల దేవుని దీవెన మీకు కలిగి ఇప్పుడును ఎల్లప్పుడును మనకందరి సదాకాలము తోడై ఉండును గాక. Putra, Sunda
महिमानो पूजना कनीगु महितास्तुतुनाकु महिमा गलुगु शुद्धात्मकुनु महायुगमुलो सृष्टि वलన देवा नाकासेनालु ప్రాకటముగాను తీర్చి ప్రజ్ఞమీరగా సకల సృష్టి వలన దేవా సకల యుగముల సకల మహిమా కలుగు నీకు సకల కాలము. ప్రార్థించుదాము. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మీరు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములు ఈ పరిశుద్ధ దినమున తండ్రి పరిశుద్ధ సమభక్త ఆరాధనను మీరు జయకరంగా మీరు నడిపించున్నారు. ఈ ఆరాధన ఏమైనా లోపాలు ఉంటే క్షమించండి. నీ దాసుల ద్వారా విత్తబడినటువంటి శ్రేష్టకరమైనటువంటి సందేశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దగ్గర మా తండ్రి మీరు ఈ లోకానికి వచ్చి ఉన్నారు, మానవులు విమోచించడానికి వచ్చినారు తండ్రి. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమను మేము ఇతరులతో పంచుకొని ఈ లోకముల జీవిత యాత్ర కొనసాగించే భాగ్యం దయచేయమని, చేరవచ్చే బిడ్డలందరూ దీవించమని, సంఘాన్ని దీవించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్.